స్ట్రక్చరల్ ఏర్పరుస్తుంది. అంటే స్ట్రక్చర్ మీన్స్ బోన్స్, జాయింట్స్, ఇదంతా కలిపిన ఒక స్కెలిటన్ అంతా కూడాను మనకి స్ట్రక్చర్ వేసి చెప్తుంది. ఈ స్ట్రక్చర్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫ్రాక్చర్స్ అవుతాయి, రొమాటిజం, లేకపోతే ఆర్థరైటిస్, లేకపోతే బోన్ రిలేటెడ్ ఆర్ ఇంకేదైనా రావచ్చు. ఇలా భూతత్వ రాశులు, గ్రంథులు, పర్టికులర్ గా ఫైబ్రాయిడ్స్ కూడా, ఎనీ ట్యూమర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనము ఒక బ్రెస్ట్ క్యాన్సర్ అనుకున్నాం, లేకపోతే ఇటరస్ క్యాన్సర్ అనుకున్నాం, ప్రోస్టేట్ క్యాన్సర్ అనుకున్నాం. ఇట్ ఈస్ ఆల్సో భూతత్వం. ఈ భూతత్వం ఎఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి క్యాన్సర్ వస్తుంది అనమాట. అంటే ఏ పార్ట్ ఎఫ్లెక్ట్ అయిందనడాన్ని ఫస్ట్ ఈ తత్వరాశుల నుంచే మనం కనుక్కోవచ్చు. వాయుతత్వ రాశులు ఎఫ్లెక్ట్ అయితే ఏమవుతుంది? ఫంక్షన్ లో డిఫార్మిటీస్ వస్తాయి. అంటే గుండె వేగంలో మార్పులు, కనురెప్పలు కొట్టుకోవడంలో మార్పులు, లేకపోతే ఇంటెస్టైన్ మూమెంట్స్ లో మార్పులు. ఇంటెస్టైన్ మూమెంట్స్ లో మార్పులు అంటే మన ఆకలి ఒకటే కదండి, అపాన వాయువు అంతా కూడా వికృతి చెందుతూనే ఉంటుంది. ఆ ఏ వాయువైనా ఏ వాతమైనా కూడా వికృతి చెందుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకటి జలతత్వ రాశులు. జలతత్వ రాశులు మనకి మానసికంగా చెప్తుంది. మన శరీరంలో 90% అంతా కూడాను నీరే ఉంటుంది. నీరు మీన్స్ జలం. అక్కడ ఎంజైమ్స్ అవ్వచ్చు, లేకపోతే లేకపోతే మనస్సు అవ్వచ్చు, ప్లాస్మా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇదంతా కూడాను 80% కూడాను మనకి మన శరీరంలో వాటరే ఉంటుంది. వాటర్ ఎఫ్లిక్ట్ అయితే అక్కడ హార్ట్కి సరిగ్గా పంపు జరగకపోవచ్చు, మన శరీరంలో కావలసినంత వాటర్ ప్రొడ్యూస్ కాకపోతే కూడా డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఇలా లేకపోతే మానసికమైన వ్యాధులు కావచ్చు, ఇలా చాలా చాలా వ్యాధులు రావుతాయి. అంటే ఫస్ట్ మనము చార్ట్ చూడగానే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వెళ్ళినా అసలు ఏ తత్వము ఎఫ్లిక్ట్ అయిందో చూసుకుంటే డిసీజెస్ మనం కన్సల్ట్ చేసుకోవచ్చు. ఓకే, అగ్నితత్వం ఎఫ్లిక్ట్ అయింది కాబట్టి, అగ్నితత్వం ఎఫ్లిక్ట్ అవటం అంటే అండి, అగ్నితత్వ రాశుల్లో పాపగ్రహాలు ఉంటే చాలు, లేకపోతే అగ్నితత్వ అధిపతులతో పాపగ్రహాలు ఉన్నా చాలు. అక్కడ 6, 8, 12 కూడా తీసుకొని అవసరం లేదు. సహజంగా అది సహజ పాపులతోనే ఎక్కువగా నేనైతే గమనిస్తూ ఉన్నాను. ఒకవేళ మేషము, సింహాల్లో ఒక దాంట్లో రవి ఉన్నాడు, ఒక దాంట్లో శని ఉన్నాడు, గోచారవశాత్తు ధనస్సులో కేతువు, రాహువు, శని వస్తే గ్యారంటీగా అగ్నితత్వానికి సంబంధించిన ఒక పెద్ద ప్రాబ్లంతో వాళ్ళు ఇబ్బంది పడతారు. అంటే ఇది నేను ఎక్కువగా చూస్తూ ఉన్నా, పరిశీలిస్తూ ఉన్నా, అది చాలా మటుకు కరెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అలానే వాయుతత్వ రాశులు కూడా అంతే, భూతత్వ రాశులు కూడా అంతే. మొన్న ఒక చార్ట్ చూసి, అమ్మా నీకు హెర్నియా ఉందని అడిగాను. అవునండి అని. అయితే నెక్స్ట్ ఇయర్ చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తావు. ఈ సంవత్సరం నువ్వు ప్రాబ్లం ఫేస్ చేసావా? అవునండి, అబ్స్ట్రక్షన్ వచ్చింది, హెర్నియాటమీ అయింది, మళ్ళీ హెర్నియా రీకలర్ అయింది, మళ్ళీ సర్జరీ తొందరగా చేయించుకో, లేకపోతే నీకు మళ్ళీ పెద్ద ప్రాబ్లం వస్తుంది. అంటే ఏం పెద్ద ప్రాబ్లం అంటే ఏం లేదు, అక్కడ పసుఫామ్ అవ్వటము, సీరియస్ అవ్వటము, కోమలోకి వెళ్ళటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే భూతత్వ రాశులని, జలతత్వ రాశులని, వాయుతత్వ రాశులని పరిశీలించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది మనం ఎవరము పరిశీలించట్లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది నా పర్సనాలిటీస్, మై పర్సనల్. ఎందుకంటే ఈ గ్రహం ఇక్కడ ఉంది, ఈ నక్షత్రం మీద ఉంది అనేంత మటుకే మనము చూస్తూ ఉన్నాం. అలా కాదు, తత్వరాశులను మనం పరిశీలిస్తే ఇన్ని డిసీజుల నుంచి 1/4 డిసీజులను మనం ఐసోలేట్ చేయగలం. అక్కడ ఎప్పుడైతే చేసామో డిసీజ్ని ఐడెంటిఫై చేయటం చాలా ఈజీ. తర్వాత కదా డిసీజ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత కదా మనము ఎప్పుడు తగ్గుతుందా మనం మాట్లాడుకుంటాము. ఏ రోగాలు, ఏ పరిహారాలు ఇవ్వాలన్నా కూడా డిసీజ్ని ఐడెంటిఫై చేయాల్సిందే మనం. అంటే ఈ గ్రహం వల్ల ఈ వ్యాధి వస్తుంది అని చెప్పుకోవడం ఈజీనే, దానికి సంబంధించిన పరిహారాలు చెప్పడం కూడా ఈజీనే. కానీ వ్యాధిని ఐడెంటిఫై చేయటం ఇదివరకు చాలా మటుకు ఏంటంటే ఈ భాగంలో, నడుము భాగంలో నీకు నొప్పి వస్తుందమ్మా అని చెప్తున్నారు. ఇప్పుడు అలా కాదు. మన బోల్డంత మెడికల్ ఆస్ట్రాలజీ వచ్చింది. వెన్నుపాము చివరి భాగంలో నీకు లూప్ ఏర్పడింది అని కూడా చెప్పగల స్టేజ్ లో మనం ఉన్నాం. ఇట్ ఈస్ కరెక్ట్. రీసెంట్ గా ఒక ఈ అమ్మాయికి ఒక ఐకాసా టీచర్ నన్ను అడిగింది, ఈ జాతకుడికి ల్యూకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ డిసీజ్ ఉంది అని టెస్ట్కి పంపించారు, ఇంట్లో వాళ్ళు టెస్టులు పెడుతున్నారు అని, భయపడుతున్నారు అని. ఇట్లా కాంబినేషన్స్ అన్ని అలానే ఉన్నాయి. ఐ గో ఫర్
ఇంత చేసిన తర్వాత కూడా నేను కోట చక్రానికి వెళ్ళాను. కోట చక్రంలో శుభ్రంగా లోపల 2 శుభగ్రహాలు ఉన్నాయి. చెప్పాను ఎటువంటి ప్రాబ్లం లేదు, హీఈస్ సేఫ్ అని. తర్వాత 15 రోజుల తర్వాత అని చెప్పిందంటే నెగిటివ్ వచ్చిందని చెప్పింది. సో ప్రశ్నలో కోట చక్రాన్ని కూడా వాడటం మనం నేర్చుకోవాలి. ప్రశ్నలో కోట చక్రం వాడటం వలన ఈ జాతకుడు సేఫ్ గా ఉన్నాడా, లేకపోతే ఎన్ని రోజుల్లో మరణిస్తాడు, రోజులతో సహా మనం చెప్పగలగటం కోట చక్రం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి కోట చక్రాన్ని నేను ఎక్కువగా ప్రశ్నలో పరిశీలిస్తూ ఉంటాను. మీరు కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. కోట చక్రంలో కనుక కోట లోపల భాగంలో 2 పాపగ్రహాలు కనుక ఉంటే జాతకుడు తొందరగానే చాలా శరీర స్థితిలో ఉన్నట్టే. అలాంటిది అది కూడా రాహుకేతు శని లాంటి వాడి అయితే కనుక 2 ఉండి 3వ పాపగ్రహం తొందరలో వస్తుంది కిందికి దిగుతున్నప్పుడు, అంటే అది 10 రోజులు జరగచ్చు, గ్యారంటీకి 10 రోజులు అతనికి మరణం ఉంటుంది. ఇలా మనము డిసీజ్ని, ఇంటెన్సిటీని, మరణాన్ని, లేకపోతే ఎప్పుడు తగ్గుతుందో చెప్పడాన్ని ఓన్లీ ప్రశ్న ద్వారా మనం సాధించవచ్చు. ఇక్కడెక్కడ నేను జన్మజాతకం గురించి ఏది మాట్లాడలేదు, ఓన్లీ ప్రశ్న ద్వారా నేను చెప్పాలనుకున్నాను. సార్ చెప్పాను. థ్యాంక్ యూ సార్. విజయలక్ష్మి గారు చాలా 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 టు ది పవర్ ఆఫ్ చాలా ధన్యవాదాలమ్మా. మంచి సమాచారం ఇచ్చారు. నిజానికి ఈ సమాచారం ఎక్కడా మనకి ప్రత్యేకంగా పుస్తకంలో లభించదు. నా మొట్టమొదటి విన్నపం ఏంటంటే, మీరు శ్రమ తీసుకుని ఇంత చెప్పినందుకు దీన్నే మీరు ఎన్ని పేజీలైనా సరే ఒక వ్యాసంగా రాయండి. దాన్ని మన వాళ్ళకి ముఖ్యంగా ఇస్తాం. తర్వాత కోట చక్రం గురించి వాటి గురించి మనం చెప్పుకుందాం రాను రాను. ఇంకొక టైం మీరు పర్మిషన్ ఇస్తే ఒక కోట చక్రం ద్వారా ప్రశ్నను ఎలా సాధించాలి. రీసెంట్ గానే ఒక కిడ్నీస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని ఒకళ్ళు వచ్చారు, ఒకళ్ళ ద్వారానే నాకు వచ్చింది. అది వచ్చినప్పుడు కోట చక్రంలో 2 పాపగ్రహాలు ఉన్నాయి. ఒక 2 నెలల్లో ఇంకో పాపగ్రహం కిందికి దిగుతుంది. ఈ 2 మూవ్ కావు. అప్పుడు అన్నానమ్మ, ఇతను ట్రాన్స్ప్లాంట్ చేసినా బతికే స్టేజ్ లో లేడు, అంటే వాళ్ళ వైఫ్ కిడ్నీ ఇవ్వాలి, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వైఫ్ కిడ్నీ ఇచ్చి ఈయన పోతే ఎలా, ఇది వాళ్ళ డౌట్. చెప్పాను నో డౌట్ అంటే తర్వాత 2.5 months 3 months హీ ఎక్స్పైర్డ్ అని పెట్టారనమాట. అంటే కోట చక్రం చాలా వాల్యూ, చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్, మనకి చాలా క్లూస్ ఇస్తుంది అక్కడ. అదే ఇవన్నీ మర్చిపోయిన పరిజ్ఞానాలు. కోట చక్రమే కానీ మన మామూలుగా సంఘాత చక్రం అని కానీ కొన్ని ఉన్నాయి కదా. మనం ముఖ్యంగా మీరు కోట చక్రం మీద మీ అనుభవాన్ని చూస్తూ వస్తున్నారు కాబట్టి మనం కోట చక్రం అంటే ఏంటి, అది ఎలా వేస్తారు అనేది మళ్ళీ వేరేగా చెప్పుకుందాం. కానీ ప్రశ్న చూసే విధానంలో ఎన్ని రకాలుగా మనం ఆలోచించవచ్చు, ప్రశ్నని ఏ విధంగా చూడాలి, ముఖ్యంగా ఆరోగ్య ప్రశ్నని ఎలా చూడాలి అనేది మాత్రం మీరు చాలా అద్భుతంగా చెప్పారు. నెక్స్ట్ సార్, అంటే ఒక ఓయూలో టీచ్ చేస్తున్నాను కాబట్టి స్టూడెంట్స్ కి ఎప్పుడు ప్రతిసారి నేను వెళ్ళిన ప్రతిసారి రాసులను పరిశీలించండి. గ్రహాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రాసులు దగ్గర 20 above టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంది. ఆ క్లాసిఫికేషన్ మనం పరిశీలించాలి. పరిశీలించినప్పుడే మనం ఆన్సర్ చెప్పగలం. అది స్టూడెంట్స్ కావచ్చు, మెడికల్ ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రశ్నలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, రాసులను పరిశీలించండి. తర్వాత గ్రహాలకు వెళ్ళండి, ఆ తర్వాత ద్రేకాణము నవాంశ వెళ్ళండి, కాదంటే రాసులను ఎప్పుడైతే పరిశీలించారో అంటే నేను డయాగ్నోస్ అంటాను డాక్టర్గా, అది ఈజీగా అవుతుంది అనమాట. మనం ఏదైతే అనుకున్నామో దాన్ని సాధించడం ఈజీ అవుతుంది. రాసులు మూలాలు కదా, రాసుల మూల అదేనండి. నేను ఏ గ్రహమైనా ఆ రాశిలోకి వెళ్తే ఆ రాశి కారకత్వాలు తీసుకుంటుంది. అది మనం ఎన్నిసార్లు చెప్పినా అందరికి ఎక్కట్లేదు. రాసులు అది ఒక్క దీనికే కాదమ్మా, దేనికైనా ముందు దేనికైనా రాసులే, అది పట్టించుకోవట్లేదు సార్ రాసుల్ని. ఆ బాధ నాకు బాధ ఉంది, బాగా బాధగా ఉంటుంది. అది మనం జ్యోతిషం నేర్చుకునే వాళ్ళ తొందరపాటు ఎక్కువైంది. వాళ్ళకి ఏమైనా టకటక గ్రహాలను బట్టి చెప్పేయాలనుకుంటున్నారు. ఆ విషయమే మనం చెప్పుకొస్తున్నాం. పూర్తయింది అంటే మనం ఇష్టాగోష్ఠి ఆరంభిద్దాం. ఓకే సార్, షూర్. ధన్యవాదాలమ్మా అందరికీ మరొకసారి. ఇంత సెషన్ విన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఇష్టాగోష్ఠి ఆరంభిద్దాం. మొట్టమొదటిసారి మనకి చాలా పెద్దవారు విశాఖపట్నంలో ఉంటారు, కేవి నారాయణ గారు చెయ్యెత్తారు కాబట్టి వారి స్పందన ఏంటో ముందు చూద్దాం. అయ్యా కేవి నారాయణ గారు, నమస్కారం సార్.
నారాయణ గారు, మీరు చెయ్యెత్తారు, ఏమైనా మాట్లాడతారా? అది అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. నారాయణ గారు ఉన్నారా? నారాయణ గారు, సరే, వారు అందుబాటులో లేనట్టుంది. మన గురువు గారు వెంకటరామ శర్మ గారు ఉన్నారు, వారు కూడా చెయ్యెత్తారు. అన్నగారు నమస్కారం. మీరు మీ స్పందన చెప్పొచ్చు. ఏమైనా పాయింట్లు ఏమైనా చెప్పాలంటే దయచేసి చెప్పండి. నేను చాలా మంది కన్నా చిన్నదాన్ని, తప్పులు ఉన్నా కొత్త సజెషన్స్ ఉన్నా ఇస్తే బాగుంటుంది. నమస్కారం. మాట వినిపిస్తుందయ్యా? డాక్టర్ విజయలక్ష్మి గారు గంట సమయాన్ని తీసుకున్నారు. చాలా చక్కగా అన్ని విషయాలను కూలంకషంగా అంటారు, దీన్ని ఏది వదలకుండా చాలా చక్కగా చెప్పారు. ఇంకొకటి కూడా జోడిస్తే ఇంకా బాగుండేది. 22వ రేఖాణం గురించి కానీ చెప్పాను సార్, యాడ్ చేశాను. 64వ నవాంశం కానీ చెప్పానండి. అది ఇంకా కాస్త లోతుగా అంటే చెప్పారు, మీరు స్పృశించారు. కానీ అవి కూడా ఈ రోగకారక లక్షణాలను సూచించేటటువంటి రేఖాణాలు కాబట్టి వాటిని కూడా స్పృశిస్తే బాగుండేది అనిపించింది విజయలక్ష్మి. అవునండి, కొంచెం మిస్ అయింది ఏంటంటే సర్పదరేఖాణాలు, మృత్యుభాగాలు, వాటిని మర్చిపోయాను. ద్వాదశ వర్గులో కూడా 25వ ద్వాదశ వర్గం అని చెప్పారు. 25వ ద్వాదశ వర్గం గురించి కూడా ఒక మాట అన్నారు. ఇప్పుడు దానికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇంకొకటి, మన అన్నగారు సోమనాథ శర్మ గారు ఒక టేబుల్ పెట్టారు, మీరు చెప్పినటువంటి టేబుల్. ఇది మనకి ఎలా కనిపిస్తుందంటే, మామూలుగా రవికిన్ను చంద్రుడికి ఉండేటటువంటి దూరాన్ని అనుసరించి గృహ ప్రవేశానికి మనం వృషభ చక్రాన్ని, కలశ చక్రాన్ని చూస్తాం. దాన్ని పోలి ఉంటుంది ఇది. ఇక్కడ కుజుడు చంద్రుడిని మనం దూరాన్ని చూసి ఆ వ్యాధి ఎన్నాళ్ళు ఉంటుంది, ఏమిటి సంగతి అనేది మనం ఇక్కడ చెప్తాం. ఇదొకటి ప్రాక్టికల్ గా మీరు మీరు చూసినారు కాబట్టి, వైద్యుడిగా మీరు ఎన్నో కేసెస్ మీ దగ్గరకు వచ్చి ఉంటాయి, చూసి ఉంటారు. అది కనుక అలా రుజువు అయ్యి ఉంటే మనం దగ్గర పెట్టుకున్నట్టయితే చాలా సులభంగా కుజుడు చంద్రుడి ద్వారా మాత్రమే చెప్పగలుగుతాం. తర్వాత మరొకటి, చంద్రుడితో ఇత్తశాల యోగం కలిగినటువంటి గ్రహాలు, వక్రీ గ్రహాల గురించి కూడా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా అష్టమాధిపతి, సప్తమాధిపతి వాళ్ళు ఈ ఇత్తశాల యోగాన్ని కలిగి ఉంటే ఆ వ్యాధి ఎలా ఉంటుంది అని. ఇక్కడ మనం నేర్చుకున్న దానికి మీ దానికి ఎక్కడ విభేదించింది అంటే, మామూలుగా లగ్నాన్ని మీరు చెప్పినారు, ఇప్పుడు లగ్నాన్ని జాతకుడిగా తీసుకొని చూడాలి అని. కానీ ఇంత క్రితం ఉన్నటువంటి పుస్తకాలలో లగ్నాన్ని వైద్యుడిగా తీసుకొని, అవునండి, చేంజ్ ఉందండి. అప్పటికే కొన్ని బుక్స్ లో ఉందండి. నాకు ఇది కంఫర్ట్ అనిపించి నేను ఇది తీసుకున్నాను. రైట్. అందుకోసం, ఎందుకంటే చతుర్థం అనేది అక్కడ ఔషధాలే, ఇక్కడ ఔషధాలే. ముందు అక్కడ జాతకుడే, ఇక్కడ జాతకుడే. లగ్నం అనేది మీరు చెప్పిన వాటిల్లో ముఖ్యంగా నేను చతుర్థం గురించి ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, సహజ చతుర్థం కర్కాటకం, అది చంద్రుడికి అధిపతి, చంద్రుడికి స్వస్థానం అది. కాబట్టి అక్కడి నుంచి మనం అతని యొక్క ఆరోగ్య స్థితిని చెప్పగలుగుతాం. ఆరోగ్య స్థితినే కదా సార్. ఇంకొక పాయింట్ చెప్పనా, చంద్రుడు ఏ నక్షత్రంలో స్థితిలో ఉన్నాడో, ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చిన రోజులు నాకు తెలుసు. అది నేను చేస్తాను. ఇది పూర్వపు రోజుల్లో కూడా. అయితే ఒకటి ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటమ్మా, ప్రాక్టికల్ గా మనం చూస్తుంటే, ఒకడు జ్వరం వచ్చిందని వస్తాడు, ప్రశ్న అడుగుతాడు. కానీ అతనికి జ్వరం ఎప్పుడు వచ్చింది అంటే సరిగ్గా చెప్పలేడు. శుక్రవారం నాడు జ్వరం వచ్చిందా, లేదా గురువారం నాటి నుంచే ఉందా, లేదా శనివారం వచ్చిందా, ఇది విధంగా చెప్పలేడు. కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకొని చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది. అది చాలా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే
మేము మా నాన్నగారి దగ్గరికి వచ్చినటువంటి పృష్ఠకులను బట్టి కొంత సూచింది ఏంటంటే, ఎప్పుడు వచ్చింది రా జ్వరం అంటే 3 రోజులు అయిందయ్యా అంటాడు. ఆ 3 రోజులు అనేటటువంటి దానికి చెప్పింది కూడా కరెక్ట్ కూడా కాదండి, కరెక్ట్ కాదు. కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకోవడానికి వీలు లేని పరిస్థితి కనబడుతుంది. ఇది మనకు ప్రాక్టికల్ గా మనకు ఉండేటటువంటి ఇబ్బంది, జ్యోతిష్కులకు ఉండేటటువంటి ఇబ్బంది. ఒక్కటి ఏమిటంటే, మొట్టమొదటి మీరు అన్నింటికి చెప్పినటువంటి సారాంశంలో నాకు కనబడేది ఏమిటంటే, షష్టమ భావము షష్టమ భావాధిపతి, అష్టమ భావము అష్టమ భావాధిపతి. ఈ ఇద్దరిని కనుక మనం పరిశీలించినట్టయితే, ఒకడు రోగి, తర్వాత వాడు రోజు పెట్టేటటువంటి బాధలు, ఇవి ఈ చంద్రుడితో ఏ రకమైనటువంటి హితశాల యోగాన్ని కలిగి ఉన్నాయి అనేటటువంటి దాన్ని బట్టి మనం రోగ నిర్ధారణ చేయగలుగుతాం. మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ మీరు చెప్పిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే, ఇంత క్రితం కూడా చాలా మంది మన జ్యోతిష సదస్సులో చాలా మంది చెప్పారు ద్రేకాణం గురించి. ఆ ద్రేకాణం అనేటటువంటి దాన్ని భాగం తీసుకొని మనం మెడ వరకు, తర్వాత నడుము వరకు, తర్వాత క్రింద భాగాన్ని ప్రశ్నల వర్కౌట్ అవుతుంది సార్. ఇది ప్రశ్న లగ్నం కనుక ఫస్ట్ ద్రేకాణం అయితే తల భాగం అది వర్కౌట్ అవుతుంది. అన్ని సార్లు కాదు, బట్ ఇట్ ఇస్ సైడ్ ఒక పక్కన పెట్టుకొని మిగతా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర చాలా ఉదాహరణలు కూడా చెప్పారు ఇంత క్రితం. ఖచ్చితంగా ఎడమ కంటి మీద ఈ రకమైనటువంటి వ్యాధి వచ్చింది, అది గమనించాము మనము ప్రశ్న ద్వారా అని చెప్పడం జరిగింది. ఇది ఒక బ్యూటిఫుల్ అనాలిసిస్ అనమాట, అద్భుతమైనటువంటి. తర్వాత మరొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చినటువంటిది, ఇంకా ఆపోక్లీమం గురించి ఒకటి టచ్ చేయలేదు అనిపించింది మాకు. మీరు 3, 6, 9, 12 ఆపోక్లీమంలో పాపగ్రహాలు ఉన్నట్టయితే అది హెరిడిటరీగా వచ్చేటటువంటి వ్యాధి. ఇది ఒకటి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. హెరిడిటరీగా వచ్చేటటువంటి వ్యాధులు మనం గమనించాల్సి ఉంటుంది. కొన్ని ఆటిజం గానీ, తండ్రి కొద్దిగా తల్లిదండ్రులు అమాయకులు ఉంటారు. యాక్చువల్గా 1 minute సార్, ఇవి ఎక్కువగా జన్మజాతకంలో చూస్తూ ఉంటామండి. ప్రశ్నలో ఏంటంటే ఎప్పుడు తగ్గుతుంది, మన దగ్గరికి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తగ్గుతుంది, ఏంటి డిసీజ్, ఇక్కడ దాకే ఉంటుంది. అది హెరిడిటరీగా కాదు, అంటే ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ వి అబ్జర్వ్ ఇన్ ది జన్మజాతక. అవునండి. అంటే ఒకటి అంటే నేను యాడ్ చేసేటటువంటి అంశాలమ్మా, అంతకు మించి మీరు మర్చిపోయారని కాదు, నేను కొత్తగా చెప్తున్నాను. జన్మజాతకంలో బై బర్త్ 6th and 8th 12th లాట్ దశలు కనుక ఉంటే గ్యారంటీగా మీరు అన్నది గ్యారంటీగా వస్తుంది. హెరిడిటరీగా వచ్చి అక్కడ అది పరిశీలిస్తాము. ఇక్కడ ఏంటి ప్రశ్న, మన దగ్గరికి ఎప్పుడు తగ్గుతుందనే వస్తాడు ఎక్కువగా ఉంది. ఏంటి వ్యాధి, రెమెడీస్ ఎంతప్పటికీ ఎక్కువగా ఉంటుంది. వాట్ ఆర్ ది ప్రాబబిలిటీస్ వీ హ్యావ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ మనం వెళ్తాం. మనము జాతకాన్ని, ఒక వివాహం గురించి జాతకాన్ని తీసుకొని వచ్చినప్పటికి కూడా మనం వాడి తరాలు ప్రశ్నిస్తాం. ఏ తరాలలో ఏ రకమైనటువంటి ఏ డిసీజెస్ ఉన్నాయి, ఇప్పుడు వీడి జాతకంలో అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా, రిఫ్లెక్ట్ కావట్లేదు, సమస్య లేదు. రిఫ్లెక్ట్ అవుతున్నాయి, కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి. ఇది మన జాతకాన్ని చూసేటటువంటి అవసరం. కానీ ప్రశ్న గురించి మనం మాట్లాడినట్టయితే, మీరు ప్రశ్న గురించి మాట్లాడినట్టయితే శీర్షోదయ రాశులు, పృష్ఠోదయ రాశులు, ఉభయోదయ రాశులలో కూడా చెప్పినారు, చాలా బాగా చెప్పినారు అది. ఎందుకంటే శీర్షోదయ రాశులలో ఒకవేళ లగ్నం కనుక అయినట్టయితే అది పాజిటివ్ గా త్వరగానే తగ్గుతుంది. పృష్ఠోదయం అయినట్టయితే కొద్దిగా స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు చరస్థిర దిశోభావ రాశులలో కూడా ఖచ్చితంగా చూడాలి. అవునండి, తప్పనిసరిగా అభువాజ చూడాలి. ఇవి చూడకుండా మనం చూసినట్టయితే కుదరదు. తర్వాత ఈ వక్రించేటటువంటి గ్రహాలప్పుడు వికృతి చంద్రుడు అన్నారు. చంద్రుడికి వికృతి ఎలా వస్తుంది? నాకు అది కొద్దిగా అంటే వికృతి అంటే పాపగ్రహాలతో ఉంటామండి, రాహుకేతులతో. ఎఫ్లిక్ట్ అనే మాటకి తెలుగులో వికృతి అనే మాట వాడుతున్నా అంతే. సరే అట్లయితే పర్లేదు. ఎందుకంటే చంద్రుడికి వక్రం లేదు, వికృతి అన్నాను, అందుకని ఎఫ్లిక్టెడ్. నేను ఇంగ్లీష్ వర్డ్స్ రాకుండా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని ఇట్లాంటి వర్డ్స్ వచ్చాయి. అంటే నేను దాన్ని ఎందుకంటే నేను సరి చేయడానికి కాదు, తప్పని కాదు చెప్పడం. అంటే దాన్ని మీరు మీతోటి మళ్ళీ సరైనటువంటి జవాబు రాబట్టాలి అనే ఉద్దేశంతో నేను అడిగానమ్మా. వేరే భావంతో. తర్వాత మరొక ముఖ్యమైన విషయం మీరు చెప్పిందంటే చాలా బాగా నచ్చింది ఏంటంటే, ఏ గ్రహాలను అనుసరించి ఇతనికి ఏ వైద్యం అనుకూలిస్తుంది అని.
ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు బుధుడు శని ఆయుర్వేదాన్ని సూచిస్తాడు అని చెప్పారు. చాలా బాగుంది అది. ఎందుకంటే మన వాళ్ళు శని రసౌషధాలను సూచిస్తాడండి. ఆయుర్వేదంలో కూడా చెట్ల మందులు పనిచేస్తాయి, రసౌషధాలు పనిచేస్తాయి అన్నప్పుడు రసౌషధాలను శని సూచిస్తాడు. సో అక్కడ మళ్ళీ డిఫరెన్షియేషన్ ఉందండి. అక్కడ డిఫరెన్షియేషన్ ఉందండి. అలాగే రాహు ఉన్నట్టయితే ఖచ్చితంగా అలోపతినే కాదు, ఆర్టిఫిషియల్ గా కూడా వెళ్ళాలి. ఎలా అంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉందనుకోండి, కొత్త కిడ్నీ వేయాలంటే రాహు కావాల్సిందే అక్కడ. అలా అంటే మానసిక వ్యాధులకు కూడా రాహు పనిచేస్తాడండి. రాహు యొక్క ఇదితోటి మనం అతని యొక్క అంటే అతనికి ఏ జబ్బు ఉండదు, ఏ పరీక్ష చేసినా అన్ని బాగానే ఉంటాయి, కానీ వాడు బాధితుడు. అలాంటప్పుడు అతనికి కేవలం మానసిక వైద్యం చేయాల్సి ఉంటుంది. అది కూడా రాహు సూచిస్తుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. తర్వాత మీరు చెప్పిన త్రిస్ఫుట బిందువు అనేటటువంటిది కూడా ఒక మంచి పాయింట్. ఆ త్రిస్ఫుట బిందువులో మీరు ఎవరెవరు తీసుకున్నారు? లగ్నాన్ని తీసుకున్నారు, చంద్రుడిని తీసుకున్నారు, మాంది గ్రహాన్ని తీసుకున్నారు. అవునండి. ఈ 3 గ్రహాల యొక్క స్ఫుటములను కూడి అది ఎక్కడ చేరింది, దేని బట్టి అక్కడ వ్యాధి ఎలా ఉంది, ఏమి సంగతి, దాని తీవ్రత ఏమిటి అనేటటువంటిది ఇది కూడా మనం పరిశీలించాల్సినటువంటి అంశం. ఇది ప్రాక్టికల్ గా అందరూ కూడా కనుక్కొని చేయాల్సినటువంటి అంశం. చాలా అద్భుతంగా ఇది నాకు నచ్చినటువంటి అంశం మీరు చెప్పిన దాంట్లో. కాబట్టి ఈ రకంగా అంటే మీరు చెప్పిన దాన్ని నేను ఇక్కడ కొద్దిగా సపోర్టివ్ గా నేను కొన్ని అంశాలను పెట్టుకొని చెప్తున్నాను. అంటే ఇక్కడ సరే టైం అనేది ఇక్కడ ప్రశ్న చాట్ లోనే మళ్ళీ రేఖాంత చక్రం వేసుకుంటాం, దశాంతర దశలు తీసుకొని చూస్తాము, అన్ని చూస్తాము. నేను అడిగిన టైం పీరియడ్ 1 hour కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ చూసుకొని చూశాను. చాలా బాగా చెప్పారమ్మా. చాలా సంతోషం. నేను కూడా వాటిని అన్నిటిని పునశ్చరణ చేశాను అనుకుంటున్నాను. కొత్తగా చెప్పేటువంటి ఏం లేదు, పునశ్చరణ చేశారు. చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు గారు. నారాయణ గారు వచ్చారా? నారాయణ గారు వచ్చారా? నారాయణ గారు మీరు ఇంతకుముందు చేయెత్తారు, ఉన్నారా? మళ్ళా వచ్చారా? కేవి నారాయణ గారు మళ్ళీ వచ్చి కనిపించారు, మళ్ళీ వెళ్ళిపోయినట్టుంది. అమ్మ మాలతి గారు. మేడం నమస్తే. మాలతి మేడం నమస్తే అండి. ఆరోగ్య ప్రశ్న గురించి అద్భుతంగా ఒక పుస్తకం రాసినట్టు మెటీరియల్ తెప్పిస్తారు. చాలా బాగుంది. ఉందండి, మనసులో ఉంది మేడం, చాలా మనసులో ఉంది మేడం. ఆరోగ్య ప్రశ్న మీదనే మాత్రమే పుస్తకం రాయాలని ఆల్రెడీ ఇప్పుడు మెడికల్ ఆస్ట్రాలజీ ఎండింగ్ లో ఉన్నాను పుస్తకం రాస్తూ. ఎందుకంటే నా దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఒక 2-3 వేలు కూడా ఉండొచ్చు. కాబట్టి కోరిక అయితే ఉన్నది, చేస్తానో తెలియదు. నేను చెప్పేది ఇష్టాలు వస్తే నిజం కాదు. అసలు ఆరోగ్య ప్రశ్న గురించి ఇప్పుడు లగ్నాన్ని, ఇప్పుడు మకర లగ్నం, శాస్త్రి ఎవరికి జ్ఞాపకం లేకపోతే శాస్త్రి గారు ప్రతిరోజు ఖచ్చితంగా ఎంత రాత్రి అయినా సరే శాస్త్రి పంపిస్తూ ఉంటారు. మీకు అన్ని గ్రహాలు ఏవి ఎక్కడున్నా జ్ఞాపకం ఉంటే సరే, జ్ఞాపకం లేకపోతే ఆ చార్ట్ ఉపయోగించుకోండి. ప్రస్తుతం మనం మకర లగ్నంలో ఉన్నాం. ద్వితీయంలో రాహువు చంద్రుడు, తృతీయంలో శని. అంటే మకర లగ్నానికి లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు, రేవతి నక్షత్రంలో. చతుర్థంలో ఏ గ్రహాలు లేవు, అంటే మేషంలో ఏ గ్రహాలు లేవు. పంచమంలో కుజుడు ఉన్నాడు, షష్టంలో రవి, సప్తమంలో వక్రించిన బుధుడు గురువు, అష్టమంలో శుక్రుడు శని. ఇంతవరకు ఉన్నాయి. మిగిలిన నవమం నుంచి మళ్ళీ ద్వాదశం వరకు గ్రహాలు లేవు. అంటే ఒక విధంగా దేశానికి ఉన్న కాలసర్ప దోషం అని అనకూడదు, కానీ గ్రహాలన్నీ ఒకవేళ ఉండడం వల్ల జాతక చక్రం ఇంబ్యాలెన్స్ అయింది. అంటే ఏదో ఒక ఇబ్బందులు పడుతున్నారు అని జాతకం చూడగానే మనకి అర్థమవుతుంది. శ్రీ గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యం. అయితే ఇక్కడ లగ్నం ఆరోగ్య ప్రశ్నలో లగ్నం వైద్యాన్ని సూచిస్తుంది, చతుర్థం చికిత్సని సూచిస్తుంది, సప్తమం వ్యాధిని, దశమం రోగిని సూచిస్తుంది. లగ్నం మకర లగ్నం, లగ్నాధిపతి శని. శని బలంగానే ఉన్నాడు, బుధుడి నక్షత్రంలో ఉన్నాడు. అంటే మిత్ర
స్థానంలోనే ఉన్నాడు, అంటే శని బలంగానే ఉన్నాడు. కానీ ఆరోగ్య దృష్టిలో ఏంటంటే అపోక్లిమాల్లో ఏవైనా గ్రహాలు ఉంటే అవి వ్యాధి నివారణ జరగడం అనేది కష్టము, చాలా లేట్ అవుతుందని కానీ అసలు జరగదని కానీ కూడా మనం భావించవచ్చు. మనం ఆరోగ్య ప్రశ్న కాకుండా అసలు రోగము అంటే షష్టాధిపతి. షష్టాధిపతి బుధుడు సప్తమంలో వక్రించున్నాడు. సప్తమంలో వక్రించి ఉన్న గ్రహాలు కూడా రోగ నివారణ జరగనీయవు. అంతేకాకుండా సప్తమంలో ఉన్న గ్రహము రోగ నివారణలో కాకుండా ఏం చెప్తుందంటే వ్యాధిని మనం ఒక రకంగా ఊహిస్తున్నామేమో అది వేరే రకంగా మారిపోతుందేమో అన్న భావన కూడా కలుగుతుంది. దశమంలో ఇక్కడ రోగి శుక్రుడు కేతువుతో కలిసి, అంటే ఒక రకమైన డిస్క్రిప్షన్. సో నిరాశ, కేతు అంటేనే నిరాశ, అంటే రోగాన్ని భరిస్తూ రోగం తగ్గదేమో అన్న భావనతోటి రోగి ఇబ్బంది పడుతున్నాడు. అష్టమంలో ఆయుర్దాయాన్ని సూచిస్తుంది. కానీ అష్టమాధిపతి అయిన రవి షష్టంలో ఉంది. అసలు ఆరోగ్యకారకుడు రవి షష్టంలో ఉండడం జాతకంలోనే రోగాన్ని సూచిస్తోంది. అసలు ఆరోగ్యం భాస్కరాదిచ్చేతుంది. ఈ షష్టాధిపతిగా అంటే దీర్ఘకాల, అష్టమం ఏంటంటే దీర్ఘకాల వ్యాధిని సూచిస్తుంది. ఈ దీర్ఘకాల వ్యాధికి కారణమైన రవి అసలు ఆరోగ్యానికి కూడా కారస్తే, కానీ అష్టమాధిపతిగా రవి షష్టంలో ఉంటాడు. అంటే ఏదైనా వ్యాధి వస్తే దీర్ఘకాలం ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ శని అపోక్లిమాల్లో ఉండి నివారణ జరగకుండా సూచిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే అసలు పాపగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. తృతీయంలో శని ఉన్నాడు, పంచమంలో బుధుడు ఉన్నాడు, షష్టంలో రవి కూడా మనం పాపగ్రహం కిందే లెక్క కట్టుకోవాలి కొన్నిసార్లు, అందులో ముఖ్యంగా ఆరోగ్య విషయం. తర్వాత అష్టమంలో కేతు ఉంది. ఆరోగ్య ప్రశ్నలో చంద్రబలాన్ని చూడాలి. చంద్రుడు ఏంటంటే రాహుకి శనికి మధ్యలో పాపకట్టడిలో పడ్డాడు. చంద్రుడు పాపకట్టడిలో పడ్డం వల్ల ఈ రోగ నివారణ చాలా కష్టం. నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం. చంద్రుడు పాపకట్టడిలో ఉండడం వల్ల రోగ నివారణ జరగడం అనేది కష్టంగా అనిపిస్తుంది. అసలు రోగము అంటే నివారణ, కొన్ని వ్యాధులు, ఎన్నో వ్యాధులు ఉన్నాయి, అన్ని వ్యాధులకు నివారణ లేదు. ఉదాహరణకు మధుమేహానికి నివారణ లేదు, పక్షవాతానికి నివారణ లేదు. మ్యూట్ చేసుకోండి కొంచెం, డిస్టర్బెన్స్. ఏఎస్ అని ఉందండి, వారు మ్యూట్ చేసుకోవాలి. ఏఎస్ వ్యాధులు అంటే కేవలం ఏదో కొన్ని రకాల జబ్బులు తగ్గిపోయేవని కాదు, ఎన్నో రకాల దీర్ఘకాల జబ్బులు అవి తగ్గవు. వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, కానీ టోటల్ గా నివారించడానికి అవకాశం లేదు. ఉదాహరణకి హై బీపీ తగ్గదు, మధుమేహం తగ్గదు, పక్షవాతం తగ్గదు, క్యాన్సర్ వస్తే తగ్గడానికి అవకాశాలు అనేవి అయ్యా ఏఎస్ గారు దయచేసి మ్యూట్ చేసుకోండి. ఏఎస్ చెప్పండి అమ్మా. తగ్గడానికి అవకాశాలు అనేవి వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని రకాల థెరపీలతోటి వాటిని కంట్రోల్ చేయొచ్చు, కానీ కొన్ని ఆపరేషన్స్ వల్ల వాటిని ఒక దారికి తీసుకురావచ్చు. కానీ క్యాన్సర్ కణం ఒక్కటి మిగిలిపోయినా కూడా మళ్ళీ తిరగబెట్టడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ శని లగ్నాధిపతిగా తృతీయంలో ఉన్నాడు. ముఖ్యంగా రోగ ప్రశ్నకి అతను ఆరోగ్యానికి షష్ఠ్యంశని చూడాలి. షష్ఠ్యంశని చూసినప్పుడు బుధుడు భ్రమణ యోగంలో ఉన్నాడు, భ్రమణాంశలో ఉన్నాడు.
తర్వాత లగ్నము గరళ అంశలో ఉంది. అంటే ఇక్కడ విషాలు ఆల్రెడీ శని లగ్నాధిపతిగా శని బలమైన వాడు. మకర లగ్నానికి లగ్నాధిపతి శని తృతీయంలో ఉన్నాడు. శని తన తృతీయ దృష్టితోటి కుజుడిని చూస్తున్నాడు. తర్వాత గురువు బుధుడు, గురువు వ్యాప్తిని కలిగించే గురువు వక్రించిన బుధుడితో కలిసి కర్కాటకంలో అంటే జలరాశిలో ఉన్నాడు. ఇక్కడ బుధుడు వక్రించి ఉండడం వల్ల ఇక్కడ కూడా నివారణ అనేది కనిపించల. ఈ వ్యక్తికి జలానికి సంబంధించిన వ్యాధి, ఎందుకంటే బుధుడు వాయుతత్వం. బుధుడు వాయుతత్వంతో ఉండి సప్తమంలో ఉన్నాడు, జలరాశిలో ఉన్నాడు. బుధుడితో కలిసి బుధుడికి గురుడికి కూడా మైత్రి లేదు, సప్తమంలో ఉన్నారు. వ్యాధి మొదలు వాయుతత్వంతో మొదలయ్యి జలతత్వానికి తిరిగిపోయి అది నివారించలేని స్థితికి వెళ్ళిపోతుంది అని గ్రహించవచ్చు. ఇక్కడ ఏంటంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆరోగ్య ప్రశ్న అంటే ఎవరైనా వచ్చి అడిగితేనే కదా మనం ప్రశ్న అనేది ఆ టైంని బట్టి చూస్తాం. ఇప్పుడు అడిగిన ప్రశ్నకి వాళ్ళకి తగ్గుతుందా అంటే తగ్గుతుంది, నివారింపబడుతుంది అని చెప్పడానికి అవకాశం ఇక్కడ కనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ మేజర్ గ్రహాలన్నీ కూడా నివారణ యోగాన్ని ఏది కూడా సూచించగల, కానీ మరణ యోగాన్ని కూడా సూచించగల. అదే కాక అపోక్లిమాల్లో ఉన్న గ్రహాలు అవి వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు సూచిస్తాయి. ఇక్కడ పక్షవాతం వచ్చి ఉంటుంది. ఈ పక్షవాతం అంటే హై బీపీ వల్ల గురువు బీపీకి కారకుడు. హై బీపీ వల్ల గురువు లగ్నాన్ని చూస్తున్నాడు. గురువు లగ్నాన్ని చూస్తున్నప్పుడు హై బీపీ రావడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి నేను చేసిన రీసెర్చ్ ప్రకారం. అయితే ఈ హై బీపీ వల్ల బుధుడు నాడులకు సంబంధించిన వాడు. శని కండరాల్లో చల్లడానికి, కుజుడు కండరాలకు కారకుడు. శని దృష్టి కుజుడి మీద ఉంది. ఈ యోగాల్లో ఈ కాంబినేషన్స్ లో ఇక్కడ పక్షవాతం వల్ల ముఖ్యంగా నడుము దగ్గర నరాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇబ్బంది పడడం వల్ల అతను కదలలేని స్థితిలో ఉండి ఈ రోగి అనేవాడు శుక్రుడు కేతువుతో కలిసి నిరాశపూరితమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఇది తగ్గదు, కానీ దీనికి వైద్యం జరగాలి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుందా అనేది ఇక్కడ కనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ శనికి రాహుకి మధ్యలో చంద్రుడు ఉన్నాడు, అంటే పాపకర్తలో ఉన్నాడు. మనసుకి సంతోషం అనేది లేదు. రవి కూడా ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు, అంటే రవి కూడా రాహు నక్షత్రంలో ఉండడం వల్ల రవి జనరల్ గా శుభగ్రహము పాపగ్రహము అని నిర్ధారించలేము మనం. శని ఒక నియంత, క్రూరగ్రహం అని కూడా చెప్పడానికి లేదు. అంటే ఒక డిసిప్లిన్డ్ వేలో వెళ్ళేవాడు. తగ్గించడానికి రవే ఆరోగ్య కారకుడు కనుక రవి వల్ల ఆరోగ్యం తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ రవి శుభగ్రహాల్లో రవి కనుక పునర్వసు నక్షత్రంలో ఉంటే తగ్గిపోతుందని చెప్పచ్చు. కానీ గురువు బుధుడితో కలిసి ఉంది, కానీ ఇది తగ్గడానికి అవకాశం కనిపెట్టలేదు. ఎందుకంటే రవికి రాహు శత్రువు, రాహుకి శనికి మధ్యలో చంద్రుడు. ఇది తగ్గడానికి అవకాశం లేదు. కానీ దీర్ఘమైన అష్టమంలోనేమో శుక్రుడు కేతువు కూడా దీర్ఘకాల రోగాలను సూచిస్తారు. సో దీనివల్ల అది తగ్గడానికి అవకాశం లేదు అని ఇప్పుడు వేసుకున్న ప్రశ్న జాతకం వల్ల తెలుస్తుంది. సో అసలు ప్రశ్న జాతకాన్ని ఎలా పరిశీలించాలి అంటే వీరికి ఇంకా చాలా ఉన్నాయి. గ్రేఫ్తానం వేసుకోవచ్చు, ఇంకా చాలా వేసుకోవచ్చు, ఇంకా చాలా మంది మాట్లాడవలసిన వాళ్ళు ఉండుంటారు. ఇంకా డీటెయిల్స్ లోకి నేను అంటే టూకీగా అసలు ఆరోగ్య ప్రశ్నని మనం ఎలా చూడాలి. ఎందుకంటే అష్టమము షష్టము ఇవి రెండు వ్యాధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. తర్వాత ఏమో మన సూత్రాల ప్రకారం అసలు లగ్నమేమో వైద్యుడిని సూచిస్తుంది. శని వైద్యుడిగానే ఉన్నాడు, కానీ శని దృష్టి కుజుడి మీద ఉంది, కుజుడి దృష్టి శుక్రుడి మీద ఉంది, ఇక్కడ శుక్రకేతువుల మీద ఉంది. ఇక్కడ ఆపరేషన్ కి అవసరము అని చెప్పడానికి లేని పరిస్థితి. ఎందుకంటే కుజుడు ఈ దీర్ఘకాల రోగాల్లో కుజుడు మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, కేతు మూవ్మెంట్ కంటే కూడా కుజుడు మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆపరేషన్ కూడా అవసరమై ఉండకపోవచ్చు. ఇది నివారించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కంట్రోల్ చేసుకుంటూ ఆయుష్ ఉన్నంత వరకు బతకడమే అంతే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలమ్మా మాలతి గారు. మకర లగ్నంలో ఈ రోజు ప్రశ్న అడిగి ఉంటే చాలా చక్కగా సోదాహరణగా చెప్పారు. చాలా ధన్యవాదాలమ్మా.
ఇప్పుడు మన మిత్రులందరికీ ఒక విషయం, మన విజయలక్ష్మి గారు కానీ, గురువు గారు వెంకటరామ శర్మ గారు కానీ ఇత్తశాల యోగం అనే మాట మాట్లాడారు. బహుశా అందరికీ అది తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. అది తాజక విధానంలో ఒక యోగం. అది మనం మామూలుగా ఫలిత జ్యోతిషంలో ఆరోగ్య ఈ విషయాల్లో కూడా ప్రశ్నలో కూడా మనం అది వాడుకుంటూ ఉంటాము. అది అందరూ గమనించాలని కోరుతున్నాను. ఆ యోగం ఏంటి అని మళ్ళీ ప్రశ్న రాకుండా చెప్తున్నాను. ధనుంజయ్ గారు మీరు చెయ్యెత్తారు, ఏమైనా మాట్లాడతారా? సార్, సభకు నమస్కారం, పెద్దలకు నమస్కారం. విజయలక్ష్మి మేడంకి ధన్యవాదాలు మేడం. చాలా చాలా మంచిగా విషయాలు చెప్పారు. సార్, ఇది మేడం చెప్పారు, మనకు మాంద్రి గ్రహం తీసుకున్నారు. కాకపోతే నేను ఇంతకు ముందు కూడా మేడం మాంద్రి తీసుకున్నాను. కానీ నేను లగ్నము చంద్రుడిని మళ్ళీ ఇంకసరికి అష్టమాధిపతిని సమయ అనుకూలంగా కొన్ని గ్రహాలను చేంజ్ చేస్తుంటాను. అంటే ఇప్పుడు మనకు లెక్క ప్రకారం చూస్తా అంటే మకరంలో లగ్నం చూస్తానేమో 299.30 డిగ్రీల్లో లగ్నం ఉంది. హలో, చంద్రుడేమో 323.21 ఉంది. మాంద్రి ఏమో 315.48 ఉంది. లక్ష్మీనారాయణ గారు అన్నప్పుడు ఇప్పుడు మేడం నేను ఎలా తీసుకుంటాను అంటే లగ్నం ప్లస్ చంద్రుని తీసుకొని మాంద్రిని తీసేస్తాను. అలా తీసినప్పుడు మనకు ఎంత వస్తుంది? 207 వచ్చింది. 207.4 అన్నప్పుడు మనకు 180 తీసేస్తే 27.4 వచ్చింది. అంటే తులాలో విశాఖ అంటే 3వ పాదం వచ్చింది. ఆ విశాఖ 3వ పాదంలో అతనికి ఆ సమయంలో కొద్దిగా ఇబ్బందికరంగా, అంటే ఇప్పుడు ఇంకో విధంగా కూడా చూడొచ్చు. అంటే మనకు ఏ విధంగానంటే అంటే ఇప్పుడు ఒక నిర్జీవ గ్రహం ఉంటుంది. అంటే ఆ సమయానికి కానీ పుట్టిన సమయానికి కానీ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ విధంగా అంటే ఒక సింపుల్ గా చెప్పాలంటే సార్, ఇప్పుడు పౌర్ణమికి అంటే పాడ్యమికి మనకు ఆ సమయం పాడ్యం రోజు పుడితే చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా విద్యుత్ రోజు అనురాధ నక్షత్రం, ఆ నక్షత్రానికి అన్నప్పుడు అనురాధ మీదికి ఏవైనా గ్రహాలు ఉన్నాయా, ఆ విధంగా కూడా మనము క్యాలిక్యులేషన్ చేసి చూసామనుకోండి సార్, అంటే ఇవి నిర్జీవ సమయాలు అన్నమాట. అంటే ఈ తిథికి ఈ నక్షత్రాలకు కొద్దిగా గంట సమయం అనేది ఉంటుంది. ఈ పాయింట్ ఇట్లా తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు నా ఒక ఉద్దేశం. ఎందుకంటే ఈ 15 తిథులకు కొన్ని నక్షత్రాలు అనేటివి కొన్ని గంట సమయాలు ఉంటాయి, నిర్జీవ సమయాలు. ఈ సమయాలలో ఈ తిథికి ఈ గ్రహం అన్నప్పుడు ఈ గ్రహము బలహీనంగా ఉందా, నీచలో ఉందా అని చూసి దాని పక్కకు వేరే గ్రహం ఏమన్నా ఉందా అని ఇంకా చాలా చాలా ఉన్నాయి సార్. ఇది ఒకటే పాయింట్ కాదు, చాలా విధాలు ఉన్నాయి. ఒక్కటి కాదు, ఇది ఒక పాయింట్. ఇంకోటి మనం అష్టక వర్గులో కూడా మనకు భూతత్వం మొత్తం క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. క్యాలిక్యులేషన్ వేసుకున్నాక మళ్ళీ జలతత్వం వేసుకోవాలి. అవి వేసుకొని మళ్ళీ ఇంకోసరికి ఇండ్ల నుంచి మళ్ళీ ఇంకోసరికి ఏది బలంగా ఉంది ఏది బాగలేదా ఆ విధంగా కూడా క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. టైం చాలా తక్కువ సార్. ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు విజయమ్మ తల్లి కూడా నమస్కారాలు. ధన్యవాదాలు ధనంజయ్ గారు, మీరు చెప్పిన విషయాలు. కాకపోతే అన్ని ఎప్పుడు అన్నిసార్లు ఉపయోగించుకునే అవకాశం రాదు. జ్యోతిషం ఒక సముద్రం, అది వరాహమిహిరుడే చెప్పాడు. ఆయన ఇచ్చిన విజ్ఞానంతో మనం ఈదడమే మనం సముద్రం కాదు అనుకుంటే కష్టం. సముద్రంలో ఉన్నాం మనం. అందువల్ల జ్యోతిషంలో ఏ పద్ధతి ఇది సరి అయింది అని అనడానికి కూడా వీల్లేదు. అది ఏ జ్యోతిష్కుడు ఏ విధంగా చూస్తున్నాడో ఆయా జ్యోతిష్కుని ఉపాసనా బలంతో ఆ ఫలితాలు వస్తాయి. ఎక్కడ కూడా జ్యోతిష్ శాస్త్రం గణితం కాదు. గణితం లేకుండా జ్యోతిష్ శాస్త్రం రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల దీన్ని గణితం చేయొద్దు, గణితంతో నేర్చుకోవాలి. ఆ తర్వాత ఉపాసనా బలంతో ఫలితాన్ని సూచించాలి. ఆ క్రమంలో ఎన్నో విధానాలు ఉంటాయి. ఈరోజు మనకి విజయలక్ష్మి గారు తాను వృత్తిరీత్యా అన్ని చూస్తూ ఉన్నారు, కేసులు తీసుకుంటున్నారు, నక్షత్రాలు అన్ని చూస్తున్నారు. కాబట్టి ఒక ప్రాక్టికల్గా వారు కొన్ని అనుభవాలు చెప్పారు మనకి. మనం ఊహామాత్రంగా పుస్తకాల్లో ఉన్నాయి కదా అని ఎన్నో చెప్పితే మనం కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప ఏది పాటించాలో తెలియకుండా అన్నిటిని వదిలేసి మనం పక్కన కూర్చోవాల్సి వస్తుంది. ఆ విధానం రాకుండా మన అందరికీ మనం చెప్పుకొచ్చేది ఏంటంటే ఇది ఒక ప్రేరణ, ఆలోచన ప్రేరణ. దీన్ని తీసుకుని వైద్య జ్యోతిషంలో
ప్రశ్నాశాస్త్రంలో దీన్ని ఎలా వాడుకోవాలి అనేది మనం అందరం ఈనాటి కార్యక్రమం ద్వారా గ్రహిస్తే చాలా వరకు మనకి శాస్త్రాన్ని శాస్త్రీయంగా వాడుకునే విధానంలో మనకి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అని మనం గ్రహించాలి. చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు సుగుణాకర్ గారు, అయ్యా నమస్కారం, చెప్పండి. శాస్త్రి గారు చెప్పండి సార్. నేనేనా? ఓకేనా సార్? మీరే, మిమ్మల్నే పిలిచాను. చాలా మంచి విషయాలు అందరూ మాట్లాడారు. కొన్ని కొన్ని చెప్పొచ్చా? తప్పకుండా, ఎంతో మంది స్పందన కావాలి. ఎంతో మంది ఇందులో చాలా సీనియర్లు ఉన్నారు. కమలాకర్ శర్మ గారు, సోమనాథ గారు, అందరు ఎంతో మంది ఉన్నారు. నా వయసు 78 మూలాన అప్పుడప్పుడు పాల్గొనడం జరుగుతున్నది. నేను దాదాపు నాకు ఇందులో 30 సంవత్సరాల అనుభవం ఉన్నది. సోమనాథ శాస్త్రి గారికి నా విషయం తెలుసు. నా పేరు సుగుణాకర్ రావు. ఇప్పటి వరకు అందరు చాలా బాగా చెప్పారు. విజయలక్ష్మి గారు ఇంకా చాలా మంది కూడా చాలా చక్కని విషయాలు చెప్పారు. ఆరోగ్యం గురించి ప్రశ్నశాస్త్రంగా ఏ విధంగా నడుచుకోవాలి అన్నది చెప్తూ వచ్చారు. అసలు ఏంటంటే ముఖ్యంగా ఈ ఆరోగ్య విషయాలు చూసేటప్పుడు తల్లిదండ్రుల జాతకాలు కూడా చూడాలి. కొన్ని క్రానిక్ డబ్బులు ఉంటాయి, కొన్ని వంశపారంపర్యంగా వచ్చేటివి ఉంటాయి, కొన్ని తాత్కాలికంగా వచ్చేటివి ఉంటాయి. ఈ క్రానిక్ తల్లిదండ్రుల వంశపారంపర్యంగా వచ్చే జబ్బులకు దానికి మూల కారణం ఎవరు కూడా ఏం చేయలేరు. కొన్ని జబ్బులు మనం చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులకునే పిల్లలకు వస్తుంది. ముఖ్యంగా స్త్రీ గర్భధారణ ధరించినప్పుడు అప్పుడు ఆ గ్రహాలలో ఉండే ఆ 9 నెలల్లో పాలించే గ్రహాలు ఏ స్థానంలో ఉండేటివి, అవి వీక్ గా ఉన్నాయా లేక ఉచ్చ స్థానాల్లో ఉన్నాయా, బాగున్నాయా? స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆ 9 నెలల ప్రాంతాల్లో ఏ గ్రహం అయితే వీక్ గా ఉంటాయో ఆ గ్రహానికి సంబంధించే వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రోగి యొక్క మనం జీవితాంతం చెప్తూ ఉన్నప్పుడు, జీవిత విషయం చెప్తున్నప్పుడు అతని కనుక నాకు ఎన్ని మందులు తీసుకుంటున్నా జబ్బు తగ్గలేదు అని అంటున్నప్పుడు ఈ విషయాలు తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఒక కాలంలో 9 రాసులే ఉండేవి, ఓ కాలంలో 12 రాసులు లేవు. ఆ కాలంలో పూర్వజన్మ వాటి గురించి ఆలోచించి 9వ గ్రహము 9వ రాశి మన ఇల్లు మీ అందరికీ తెలిసిందే, పితృస్థానానికి సంబంధించింది. 4వ స్థానము మాతృస్థానానికి సంబంధించినవి. ఈ మాతృదోషాలు పితృదోషాలు ఆ వంశంలో ఉన్నాయా కూడా చూడాలి. జబ్బు రావటానికి అనేకమైన కారణాలు ఉంటాయి. మనం ఎంత బాగున్నా సరే, ఎంత మేధావులైనా సరే ఒక యాక్సిడెంట్ను తప్పించలేం. అతనికి ఒక కాలు విరిగినా, ఓ చెయ్యి విరిగినా, ఏం చేసినా అతనికి ఏ డాక్టర్లు కూడా విరిగిన కాలు అతికించలేరు. అది పోయినట్టే ఉంటుంది. దీనికి గల కారణాలు మనకు జ్యోతిష్ శాస్త్రంలో దొరుకుతాయి. మనకు కుజుడు, చంద్రుడు, ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అతని జాతకంలో. ఇతనికి కొంతమందికి చిన్న గోడ మించి పడిపోతేనే కాలు విరుగుతుంది, కొంతమంది మేడ మించి పడిపోయినా కూడా ఏం కాదు. దానికి గల కారణాలు ఏంటంటే మన ఎక్కువగా సూర్యుని బలం ఎక్కువగా చూడాలి. సూర్యుడు ఎలా బలంగా ఉన్నాడా లేదా, సూర్యుని యొక్క విషయం ఏమిటి, మొత్తం జాతకానికి కారకుడైన సూర్య భగవానుడు, చంద్రుడు, ఇది ముఖ్యంగా ఈ గ్రహాలను మనం గ్రహించాలి. ఇతని వల్ల ఏ అవయవం మనకు దెబ్బతినే అవకాశం ఉంది. మనం ఒక జన్మ కాదు, అనేక జన్మలు ఎత్తుతూ ఈ జీవి వస్తూ ఉన్నాడు. ఈ జీవికి ఆత్మకు తన యొక్క రోగాలు, నొప్పులు, రోగాలన్నీ బుద్ధి, తెలివి ఈ ఆత్మతో పాటే వస్తాయి. ఒక శరీరంకి దహనం అయితే అయిపోవచ్చు, కానీ
ఆత్మతో వచ్చు ఆ శరీరం యొక్క భాగాలు ఏవైతే దెబ్బతిన్నాయో అది మరు జన్మలో కూడా ఆ జబ్బు అనుభవించే అవకాశాలు ఉంటాయి. అందుకు మనం పూర్వ జన్మ తాలూకా విషయాలు కూడా ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలి. మన పూర్వీకులు ఒక విషయం చెప్పేవారు, మనకు జ్వరం వచ్చింది అంటే, నాయనా నీకు ఏ నక్షత్రంలో వచ్చింది జ్వరం అంటే, పలానా నక్షత్రంలో వచ్చింది. అలా అన్నప్పుడు అతని జన్మ నక్షత్రం తీసుకొని ఆ జన్మ నక్షత్రం దాటకుండా ఉన్నప్పుడు అతని రోగ పరిస్థితిని నిర్ణయించేవారు. అతని దగ్గర జన్మ నక్షత్రం దాటితే ఎంత క్రానిక్ జబ్బు అయినా తగ్గిపోతుంది అని చెప్పేవారు. ఆ జన్మ నక్షత్రం లోపల దాటకుండానే ప్రమాదం, కోమాలో స్థితి ఉంది, ఇతను బతకడం కష్టం అని చెప్పేవారు. ఒక రోగ నిర్ధారణ చేయాలి అంటే నాడీ శాస్త్రం కూడా జ్యోతిష్యంలోకి పరిగణలోకి తీసుకున్నారు. అంటే చేయి పట్టుకొని చేతి ద్వారా, చేతి నాడి ద్వారా కూడా వాళ్ళు, అంటే శ్వాస ద్వారా కూడా మన యొక్క జీవితాన్ని చెప్పగలిగారు. సుషుమ్న నాడి, మరి మనకు ఈ 2 పింగళ నాడి, ఈ 2 నాడులు ఉన్నాయి. ఈ నాడు ద్వారా కూడా వారు ఒక వ్యక్తి ఎంతకాలం బతుకుతాడు, భగవంతుడు మనకు ఇన్ని శ్వాసల లెక్క ప్రకారమే బతుకుతాడని నిర్ణయిస్తారు. అందుకే ఎక్కువ మాట్లాడకుండా శ్వాస యోగా శాస్త్రంతో ఈ యొక్క విధానం ఎక్కువగా మనకు నేర్పుతుంటే ఈ యోగా ద్వారా మనకు ఎక్కువగా మన ప్రాణశక్తిని పెంపొంచుకోవడానికి అవకాశాలు ఇస్తూ ఉంటుంటారు. ఒక్క జ్యోతిష్య మార్గంలో ఒక కుండలి చూడటమే కాకుండా ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆ రోగి యొక్క విధానాన్ని మనం నిర్ధారణ చేయగలం. ఇంతకాలం నీ రోగం తగ్గదా అన్న విషయం పూర్వ చరిత్రను తీసుకున్నప్పుడే గాఢంగా మనకు దొరకనప్పుడు వారి యొక్క తల్లిదండ్రులని, వారి యొక్క తాత ముత్తాతలు ఏ విధంగా ఉండేవారు, వారు తినే ఆహారం ఏ విధంగా ఉంది, చాలా వరకు మన జబ్బులు మనమే తీసుకుంటున్నాం. ఈ కాలంలో లేనిపోని అలవాట్లన్నీ ఉన్నాయని చేసుకొని సన్మార్గంలో ప్రవర్తించకుండా అనేకమైన మార్గాలను అనుసరించి జబ్బులకు కారణం మనమే అవుతున్నాం. దానికి జ్యోతిష్య కారణం కాదు. మన కారణానికి, మన నిర్ణయానికి గల మన కర్మ ఫలితం కూడా కొంత ఆలోచించాలి. మన యొక్క కర్మను జ్యోతిష్ శాస్త్రంలో 10వ ఇల్లు, 4వ ఇల్లు, 1వ ఇల్లు, ఇవన్నీ కర్మశాస్త్రం, 9వ ఇల్లు ఇవన్నీ కూడా పరీక్షించి మన కర్మకు కారణం ఏమిటి. ఒక వ్యక్తి తాగుబోతూ అవుతున్నాడంటే అతని గల పూర్వక వ్యక్తులు ఎలా ఉన్నారు, వారి తండ్రులు ఎలా ఉన్నారు, వారి భాతృత్వం, వారి తమ్ముళ్ళు ఏ విధంగా, కుజుడు కనుక 3వ ఇంట్లో ఉంటే తమ్ముళ్ళలో ఎవరికో ఒకరికి అనాథంగా చేకూరుస్తుంటుంది. 3వ లగ్నం నుంచి 3వ ఇంట్లో కుజుడుగా ఉంటే వారి వంశంలో భాతృత్వంలో మార్పులు వస్తుంటుంటాయి. ఇలాంటివి కూడా గమనించాలి. తండ్రి సూర్యుడు నీచ స్థానంలో ఉంటే తండ్రి ద్వారా సంక్రమించే రోగాలు కూడా ఉంటాయి. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా వివరాలు చాలా అవుతున్నాయి. ఇంకా ఉన్నారు. ఓకే అండి, ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శాస్త్రి గారికి అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. మంచి విషయాలు చెప్పారు మనకి సుగుణాకర్ రావు గారు. ఇంకా ముందు కూడా మనకి ఇలాగే వచ్చి ఎన్నో విషయాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. నారాయణ గారు, మీరు మళ్ళీ వచ్చారు కదా, ఒకసారి చెప్పండి సార్. అది బై మిస్టేక్, అది ఎలా డిలీట్ చేయాలో తెలియలేదు. సరే. ఓకే, రైట్, థాంక్స్. ధన్యవాదాలు. తర్వాత మరెవరో శ్రీనివాస్ అనే అతను చేసినట్టుంది, కానీ శ్రీనివాస్ లీవ్ అయినట్టుంది. బోనం శ్రీనివాస్ గారు ఉన్నారా? వారు లేనట్టుంది. ఇంకా ఎవరైనా ఒక 2 నిమిషాలు వారి స్పందన ఏమైనా ఉంటే చెప్పండి, లేదా ఏమైనా సందేహం ఉంటే అడగండి. మనం గురువు గారిని ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వమని అడుగుదాము. ఈలోగా ఒక 2 నిమిషాలు ఎవరైనా ఏమైనా సందేహాలు ఉంటే. నేను మాట్లాడిన తర్వాత దానికి రెమెడీస్ చెప్దాం అనుకుని మర్చిపోయాను నేను. చెప్పండి. ఇలాంటి పరిస్థితుల్లో అంటే మకర లగ్నమై సప్తమంలో బుధుడు గురుడు ఇద్దరుండి శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు విష్ణు సహస్ర పారాయణ పొద్దున్నప్పుడు అరుణాచల శివ అనే మంత్రం
ప్రతిరోజు సాయంత్రం అప్పుడు ప్రజ్యోషంలో ప్రతిరోజు కూడా పారాయణ మంత్రం ఉచ్చరిస్తూ ఉంటే నివారణ జరగని రోగమైనా సరే మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. చనిపోయే వరకు కూడా ప్రశాంతంగా జీవించడానికి ఇది తగ్గదు అని తెలుసుకుని, అంటే కర్మలు అనుభవించక తప్పదు అనే రియలైజేషన్ అనేది వాళ్ళకి వస్తుంది. వీరంత వరకు ఎవరు చెప్పినా దానాలు చేయించడం, మంచంలోంచి లేని పరిస్థితులు, లేవలేని పరిస్థితుల్లో ఉంటే ఎవరికైనా చెప్పి దానాలు చేయించడం, దానివల్ల నివారణ జరగదు కానీ ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. అందరికీ ఈరోజు వచ్చిన ఉపస్థితులైన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మంచి విషయం. విజయలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి సమయం తీసుకుని వారు మనకి రోజంతా మనతో పాటు ఉండి ఇంత మంచి విషయాలని చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి చాలా చాలా ధన్యవాదాలమ్మా. గురువు గారిని, కమలాకర్ శర్మ గారిని తమ ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వమని కోరదాం. గురువు గారు. సురేష్ గోపాల్ గారు ఏమైనా మాట్లాడతారా? నాకు వారేం కనపడలేదు. ఉన్నారా? ఉన్నారు. ఒక 2 నిమిషాలు మాట్లాడతారేమో. సురేష్ గోపాల్ గారు ఏమైనా చెప్తారా సార్? మాట వినపడట్లే. అన్మ్యూట్ చేసుకో. ఓకే. ఇది ఏం మాట్లాడారో నేను వినలేదు, ఎవరేం మాట్లాడారని. ఇది అష్టమంగళ ప్రశ్న గురించి ఎవరైనా మాట్లాడారండి? ఇది అంటే ఆరోగ్య విషయంలో అష్టమంగళ ప్రశ్న లేదు. ఒక 2 నిమిషాలు చెప్పేయండి మీరే. సరే, అది ఒక్క స్లైడే ప్రెజెంట్ చేస్తా, మిగతా అని స్కిప్ చేసేసి క్విక్ గా. జస్ట్ ఇంకెక్కువ మాట్లాడినది. జస్ట్ ఓకే. సో అష్టమంగళ ప్రశ్న అని ఇది కేరళలో వాడతారు. ఇది నా స్క్రీన్ కనిపిస్తుంది. సో ఈ దీంట్లో ఇక్కడ అష్టమంగళం అంటే 8 శుభ ద్రవ్యాలు అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఇది క్వశ్చన్ అడిగితే దాన్ని బేస్ చేసుకొని చెప్తారు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే నిజంగా ఇప్పుడు ఈ బుక్ లో చాలా ప్రొసీజర్ చెప్పారు. అట్లాగే ఇంకొక బుక్ కూడా ఉంది. దీంట్లో డీటెయిల్ గా అసలు ఇది ఎట్లా కండక్ట్ చేయాలి ఏంటన్న ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్ ని కనుక అంతగా స్కిప్ చేసి కూడా సింపుల్ గా ఫోన్ లో ఎవరిని అడిగినా గానీ వాళ్ళు అడిగిన దాన్ని బేస్ చేసుకొని 3 numbers ని చూస్ చేసుకోమని చెప్పి దాన్ని బేస్ చేసుకుంటూ చెప్తారు. నేను ఇది డీటెయిల్స్ కన్నా జస్ట్ క్విక్ గా కవర్ చేస్తాను 2 నిమిషాలు. సో ఇక్కడ ఏం చేస్తారంటే దీపం, దర్పణం, తర్వాత ఫలాలు, స్వర్ణం, ఇది గంధం బుక్కు, తర్వాత చందనం, కుంకుమ, పుష్పం, వస్త్రం ఇట్లా వాడతారనమాట. ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. అంటే ఇవి వాడేటప్పుడు ఎట్లాగా చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి, అక్కడ ఏం జరుగుతుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నెయ్యి దీపం అన్నది ఉంది కదా. ఉదాహరణకి కుజుడు శని భగవానుడు కలిసి ఉందనుకోండి నేటివ్ చార్ట్ లో, సపోజ్ అతను నేటివ్ చార్ట్ లో ఉందనుకోండి, వాళ్ళు దీపం వెలిగించటం ఫస్ట్ అటెంప్ట్ లో కష్టపడతారు. మార్స్ అండ్ సాటర్న్ కలిసి ఉంటే అనమాట. అంటే ఫస్ట్ అటెంప్ట్ లో దీపం వెలిగించకుండా యూజువల్లీ సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్స్ లో జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ఇవన్నీ అబ్జర్వేషన్స్ చేస్తారన్నమాట. తర్వాత ఈ ప్రశ్న దేనికి ఇది వాడతారంటే ఆరోగ్యం, వ్యాధి, ఇట్లాగా కుటుంబం యొక్క దోషాలు ఇవన్నిటికీ కూడా వాడతారు. తర్వాత దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, చాలా ప్రొసీజర్ ఉంది, అవన్నీ స్కిప్ చేస్తాను. ఆ బుక్స్ లో మీరు చూడొచ్చు. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ గవ్వలు తీసుకొని దాన్ని 3 parts ఒక నంబర్ ని ఫామ్ చేస్తారు. ఆ నంబర్ లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద నంబర్ పాస్ట్, గతం అన్నమాట.
రెండవ పార్ట్ వర్తమానం, మూడోది భవిష్యత్ అన్నమాట. అట్లా ఒక 3 డిజిట్ నంబర్ ని ఫామ్ చేస్తారు. ఆ ఫామ్ చేస్తే వచ్చేదే అష్టమంగళ సంఖ్య అన్నమాట. ఈ సంఖ్యలో ఈవెన్ నంబర్స్ వస్తే కనుక అవి అంత పాజిటివ్ కాదు. ఈవెన్ నంబర్స్ రావాలి, సారీ ఈవెన్ నంబర్స్ రాకూడదు, ఆడ్ నంబర్స్ అన్నమాట. అది 8 తో డివైడ్ చేసి రిమైండర్స్ తీసుకుంటారు. తీసుకొని దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ ఏంటి అన్నది చేస్తారు. ఏంటి అన్నది సో ఈ డీటెయిల్స్ లోకి నేను వెళ్ళగాను, బట్ ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఎట్లా ఈ రోజు ఎట్లా వాడచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ ఎవరికైనా క్యాన్సర్ ఉంది అన్నది అనుకోండి, అన్ని ఈవెన్ నంబర్స్ వచ్చినాయి అనుకోండి, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ 3 డిజిట్లు వాళ్ళు చూసుకుని, సపోజ్ 442 అని వచ్చింది అనుకోండి. సో ఆ 442 కి అన్ని ఈవెన్ నంబర్స్ అంటే త్రూ అవుట్ ది బాడీ ఫ్యూచర్ లో కూడా అది ఎక్స్పాండ్ అవుతుంది, అంటే కంట్రోల్ అవ్వదు. అదే 7 వచ్చింది అనుకోండి, కంట్రోల్ అవుతుంది లాస్ట్ లో. సో ఇట్లాగా చెప్తారు. ఇది మంచి ఇది అనమాట. ఇది ఒకటి చదువుతారు. థ్యాంక్స్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అష్టమంగళ ప్రశ్న, ఇది మంచి బుక్ అండి. ఇది ఏదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేత్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్వరులందరికీ నమస్కారం. ఆరోగ్య ప్రశ్న ఈ అంశానికి సంబంధించినటువంటి ఈనాటి విశేష జ్యోతిర్వాణి విజయలక్ష్మి గారు అందిస్తే, దానికి తోడుగా గురువుగారు వెంకటరామ శర్మ గారు, మారుతి గారు తోడుగా ఇచ్చారు. ఇప్పుడే అష్టమంగళ ప్రశ్న గురించి కూడా కొంత మాట సుగుణాకర్ రావు గారు ఏమో జాతక చర్చ కూడా చేశారు. దీంట్లో ప్రశ్నశాస్త్రానికి సంబంధించి ఇంతకన్నా దాంట్లో చూడాల్సిన దాంట్లో ఏమీ ఉండదు. నిజానికి ఒక్కోసారి భయం కలిగేది ఏంటంటే, అడిగేది ప్రశ్న కదా, ఇంత డీటెయిల్ గా చూసేంత సమయం ఉంటుందా అనేది. చాలా డీటెయిల్డ్ చర్చ జరిగింది. వాళ్ళు ఎట్లా వస్తారంటే, ఆ క్షణానికి ఆరోగ్య ప్రశ్న అన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అని భయంతో వస్తుంటారు, ఒత్తిడితో వస్తుంటారు. ఈ సమయాల్లో వీటికి అన్నిటికీ ఒకే ఎత్తు అయితే, మనము పరిశీలించాల్సిన మరొక మార్గం ఏంటంటే చుట్టూ ఉన్న శకునాలు. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది జాతకం చూడటం ఇదంతా ఒక ఎత్తు, ఆ క్షణానికి కనిపించే వినిపించే మాటలు వ్యవహారాలు కూడా మరొక ఎత్తు. ఇంత జాతకం బాగున్నప్పటికీ కూడా పక్కన ఒక కుండ పగిలిపోయింది అనుకోండి, మనం ఏం చెప్పలేం, నమస్కారం పెట్టడమే. చక్కగా మనము ఈ రోజుల్లో ప్రశ్నలు అడగటం కూడా ఘోరంగా ఉందండి. దగ్గరకు వచ్చి అడగటం మర్చిపోయాం, ఫోన్లలో అడుగుతున్నాం. అయ్యా మా వాళ్ళు ఇట్లా ఉన్నారు, వాడు మొహం ఎట్లుందో తెలియదు, వాడు ఆవేశంతో ఉన్నాడు, ఆవేదనతో ఉన్నాడు, ఏం తెలియదు. అది చూసి చెప్పాలి. నిజానికి అదంతా చెప్పేంత సమయం ఉండట్లే. కానీ అనుకోకుండా మనం ఎక్కడో ఒక దేవాలయంలో కూర్చొని గంటల శబ్దాలు వింటున్నప్పుడు వచ్చింది అనుకోండి, ఏం కాదు పో అని చెప్పేసి చిన్న సింపుల్ రెమెడీతో పక్కన పెట్టచ్చు. లేదా ఒక ఉద్యానవనంలో తోటలో దగ్గర కూర్చుంటే నో ప్రాబ్లం. మన ఇంట్లో ఇట్లా తలకాయ ఎత్తగానే అక్కడ చక్కని దీపం వెలుగుతుంటే నో ప్రాబ్లం. కానీ ఆ దీపం ఇటు ఊగుతూ ఉంటుంది, లేదా సడన్గా గాలి గట్టిగా వచ్చి పోయింది అనుకోండి, నమస్కారం. ఇది మనం చెప్పాల్సినవి. కొద్దో గొప్ప చిన్న చిన్న వ్యాధులుగా ఉంటే ఇంకా రెమెడీస్ హాస్పిటల్లో ఉన్నాడు కొంతకాలం పాటు ఉండే అవకాశం ఉంది అన్నదానికి ఈ చర్చ అంతా చేయొచ్చేమో. కానీ సీరియస్ ఇష్యూస్ కనుక ఏంటంటే ఇంత చూసేంత అవకాశం మనకు కనిపించదు. పాత్రలు పగిలిపోయేటట్టు, పైనుంచి ఎక్కడో కాకి, లేదా కొన్ని పక్షులు అరవడం, లేదా చుట్టూ మలిన వస్తువులన్నీ కనిపించడం, లేదా ప్రశ్నకర్త యొక్క గొంతు, వేదన, వ్యవహారం కూడా దీంట్లో ఉంటుంది. చుట్టుపక్కల వాసనలన్నీ కూడా చెడ్డ వాసనలు కనిపించడం,
ఇవన్నీ అబ్జర్వేషన్ లో భాగాలు కావాలి. అందుకనే ప్రశ్న శాస్త్రం చెప్పేటప్పుడే మనకు అద్వేషి, నిత్య సంతోషి అని గుర్తులు చేస్తారు. మిగతా సమయాల్లో తొందరగా చెప్పరు. ప్రశ్నకర్త ప్రశ్న శాస్త్రం నేర్చుకుంటున్నాడు అన్నప్పుడు మాత్రమే తను ఉపాసకుడు కావాలి అనే పదం చెప్తారు. మిగిలిన సమయాల్లో కూడా ఏదో చదువుకుంటూ ఉంటాడు లేని వదిలిపెడతాం. ఎందుకు ఉపాసకుడు కావాలి అని చెప్పేసి అంటే హ్యాస్ టు అబ్జర్వ్ లాట్. అప్పటికప్పుడు ఇట్లా స్ఫురణ శక్తులు పనిచేయాలి. అంత పని చేయకపోయేటట్టయితే మాత్రం డెఫినెట్ గా దానికి ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కాబట్టి దీంతో పాటు మనం గమనించవలసినటువంటి శకునాలు కూడా చాలా ఉంటాయి. అయితే ఈ శకునాల వల్ల ఇవి తెలియకపోవచ్చు. ఏంటంటే మన ఏ రోగము, ఏ నొప్పి ఎంతవరకు పనిచేస్తుంది, ఎంత దూరం ఉంటుంది, జల సంబంధమా, అగ్ని సంబంధమా, వాయు సంబంధమా, అవి తెలియకపోవచ్చు. కానీ తప్పనిసరిగా అతను ప్రొలాంగ్ అవుతాడా కాడా అనే విషయం మొత్తం తెలుస్తూ ఉంటాయి. రెండవది ఏంటంటే కొద్ది గొప్ప ఇబ్బందికరంగా కనిపించింది మనకు. ప్రశ్నకర్తకు మనం ఈ విశ్లేషణ అంతా చేసి ఆ క్షణానికి మీకు ఈ రోగం ఉంది అని చెప్పేసి చెప్పడం వల్ల వచ్చే ప్రయోజనం దానికన్నా అది మనం తెలుసుకొని వానికి ఏం చెప్పాలి. ఇప్పుడు మనకు జ్యోతిష్కునికి ఉన్నటువంటి సమస్య అదే కదా. ఆయన కూర్చోబెట్టేసి ఇగో ఈ గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయనకి చెప్తే ఏం లాభం? నాయన ఇది చేసుకో, అది చేసుకో అని చెప్పాలి. చెప్పడానికి తగినట్టుగా అతను మనస్సు లోపల నిరంతరం చేసుకోగలిగినట్లు చెప్పాలి. ఆయన ఏం చేయాలి? ఒకసారి చాలా పెద్దదైనటువంటి ఒక ఇబ్బంది ఒక పెద్ద మనిషికి వచ్చింది. నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి దాంట్లో ఉన్నాడు. ఇక ఉందా లేదా అని చెప్పేసి అంటే సాధారణంగా మనకు ఎట్లా కనిపించదు, అందరూ చేతులెత్తేసిన వాడు. కానీ ఆయన చాలా మిత్రులు పరిచయంగా ఉన్నారు. ఒక పెద్ద గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికప్పుడు అచ్యుతానంద గోవింద అనుకుంటాం, నాకు తెలిసి కొన్ని వందల మంది చేశారు ఆయన కోసం. స్టిల్ హీఈస్ ఎలైవ్. సమాజంలో గొప్ప గొప్ప పద్యాలని బ్రహ్మాండంగా పాడతాడు. వరంగల్లో ఉంటాడు ఇప్పటికీ కూడా. అద్భుతమైనటువంటి పద్య సంపద కలిగిన వాడు. అంటే వందల మంది యొక్క మానసిక స్థితి ఒక్కొక్కసారి పనిచేయవచ్చు. అందుకని ఆ క్షణానికి ఏదైనా ఇబ్బంది ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళకి రెమెడీ ఇచ్చి ధైర్యాన్ని ఇవ్వడం కూడా ఒక జ్యోతిష్కుని యొక్క పని. ఆ క్షణానికి ఎక్కడైనా ఎవరైనా ఉంటుంటే పూజ చేయించమని చెప్పాలి, దానాలు చేయించాలి. ముఖ్యంగా ఈ వైద్య సంబంధమైన అంశాలకు దానం చాలా శ్రేష్టంగా కనపడుతూ ఉంటుంది. దానం చేయించాలి. ఆ వ్యక్తి పోలేడు, తెలిసిన వాళ్ళ ద్వారా చేయించాలి. ఏదో రూపంలో జరుగుతుంటే అప్పటికప్పుడు మార్పులు చాలా కనపడుతున్నాయి. కాబట్టి కొన్నిసార్లు ఆ మార్గాలు కూడా ఈ ఆరోగ్య ప్రశ్న లోపల పనిచేస్తూ ఉంటాయి. కేవలం ఈ పద్ధతి అనేది విజయలక్ష్మి గారిది చాలా ఎక్స్టెన్సివ్, చాలా అకాడమిక్ ఇది. కానీ ఒక్కొక్కసారి ఆపద్ధర్మాల లోపల ఉండేటువంటి సందర్భాల లోపల ఇంత అకాడమిక్ సరిపోదు. కాబట్టి అప్పుడు శకున శాస్త్రం పనిచేయాలి. తర్వాత రెమెడీస్ అప్పటికప్పుడు ఇవ్వగలిగాలి. ఆ చేసేటువంటి విధానం కూడా దీంట్లో భాగంగా ఉండాలని కోరుకుంటూ, నిజంగా అద్భుతమైన విద్యాత్మకమైనటువంటి కార్యక్రమం. అమ్మ, మీరు మంచి వ్యాసం, మంచి నోట్స్ తయారు చేయండి. పెద్దలందరికీ కూడా భావన తెలియజేసుకుంటూ ఈ జ్యోతిర్వాణి పరిపూర్ణమైందని భావన చేసుకుంటూ, చాలా రోజుల తర్వాత ప్రశ్న మార్గాన్ని మళ్ళీ వచ్చినట్టున్నారు గురువు గారు. కాబట్టి ఈ ప్రశ్న మార్గంలో కూడా అన్ని విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుంటూ ముందరికి వెళ్దాం. ఈ జ్యోతిర్వాణికి వచ్చి సుసంపన్నం చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ స్వస్తి, సెలవు. నమస్కారం గురువు. నమస్కారం.